భార్యాభర్తల మధ్య ఉన్న మత్తులో మునిగిపోయి ఇంకో కొంతమంది ఉన్నారు. అది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము. వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము మేలు కొలుపుతూ ఉన్నాము. దయచేసి మీరు ఏమవ్వండి? మేలుకోండి. రోమపత్రికలో 13వ అధ్యాయము మిమ్మల్ని మేలు కొలుపుతూ ఉంది. మత్తులో మునిగినటువంటి వారులారా, మీరు కాలముని ఎరిగి నిద్రనకింకా మత్తు నుంచి మేలుకొనండి. అందులో భార్యాభర్తలు కూడా మత్తులో ఉన్నారు. భార్య మత్తులో భర్త ఉన్నాడు, భర్త మత్తులో భార్యలు ఉన్నాయి. దయచేసి నాయన మీ మత్తును వీడండి. ఇది పాఠము. ఈ మత్తును వీడమని చెప్పే దాంట్లో ఏదైనా ఎంత ప్రమాదం ఉందో, భార్య మత్తు వలన మునిగితే భర్తలు ఎంత ప్రమాదం వల్ల పడ్డారో దాన్ని చూశారు. అలాగే భర్త మత్తులో భార్యలు ఉండి ఎంత నష్టపోయారో వాటి విషయాన్ని కూడా కూలంకుషంగా 66 పుస్తకాల నుంచి చూశారు. ఇంకా వెతుక్కోమని మిమ్మల్ని ఇచ్చేసి బోల్డ్ను సంగతులను వెతుక్కుంటూ ఉన్నారు. వెరీ గుడ్, సంతోషమే. మరి కలిగి ఉండవలసిన మత్త అది మనం ఇప్పుడు ఆలోచిస్తుంది. భార్యాభర్తలు కలిగి ఉండవలసిన మత్తులో ఉండండి. ఈ మత్తులు ఎవరు లేరు. కలిగి ఉండమని చెప్పిన మత్తులు ఎవరు లేరు. కలిగి ఉండకూడదన్న దాంట్లోనే ఉన్నారు. దయచేసి ఈ శైలిని మార్చండి. మన స్థానిక సంఘంలో ఉన్న వారందరూ దయచేసి మత్తు మార్చండి. కలిగి ఉండవలసిన మత్తులు కలిగి ఉండండి. సరేనా? పనికి మాలిన దాంట్లో అంత మత్తు కలిగిన వారై ఉన్నారు. అందరూ శ్రద్ధగా ఉంటారైనా పనికి మాలిన మాట అది, పనికి మాలిన పని అది. దాంట్లో శ్రద్ధగా భార్యాభర్తలు ఇద్దరు మత్తులుగా మునిగిపోయేటట్టు ఉన్నారు. చేయవలసిన పనుల్లో మత్తులై ఉండలేదు. బోధకునితో జత కట్టడంలో ఈ మత్తు కలిగి ఉండు. దేవుని పని చేయటి కొరకు అదనైనా భార్యాభర్తలు ఇద్దరు అయినా బోధకుని కొరకు ఏం పెట్టండి? ప్రాణం పెట్టువారై ఉండండి. ఈ మత్తులో ఎవరు లేరు. అదే భార్యాభర్తలు ఏం కలిగి ఉన్నా? ప్రతి ఇంట ఏం కలిగి ఉండండి? సంఘమని కలిగి ఉండే దేశం మీదే ఉండండి. ఆ మత్తులో ఉండండి. ఈ కలిగి ఉండమని మత్తు ఇందులో ఎవరు లేరు. ఇక అన్ని జనులందరినీ రక్షిస్తే అన్ని జనులందరూ మీకు రుణస్థులుగా మారిపోయేటట్టు ఒక్కరిని కూడా రక్షించడం కొరకు నువ్వు ఆలోచించకుండా భార్యాభర్తలుగా ఉన్నారు. ఎదుగో భార్యాభర్తలు ఇద్దరు బ్యాగులు తగిలించుకొని పోయండి, బైబిల్ ఎత్తుకొని పోండి. కనీసం ఒక్కరి ఆత్మను రక్షించి తీసుకొని సంఘంలో నిలబెట్టండి. సరేనా? ఎంత బాగుందో. వీటి నిమిత్తం ఎవరు ఆలోచించట్లేదు. ఈ మత్తుని మేలుకొలపట్లేదైనా ఇంకా పనికి మాలిన మత్తుల్లోకి దించుతున్నారు జనాల్ని. బోధకులు కూడా ఈనాడు, సంఘములు కూడా ఈనాడు, క్రైస్తవులు కూడా ఈనాడు ఇదిగో పనికిరాని మత్తులు ఇమిట్ చేస్తున్నారు. పనికి రావాల్సిన మత్తులో వారిని ఆశపడేల విధంగా వారిని ప్రేరేపించలేటం లేదో. ఇదిగో దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వారిని ప్రేరేపించి వారిని ఇంకనూ మత్తులుగా చేయండి. పనిలో నైనా ఇది తీర్పును దాటుకునేది. అందులో తీర్పు నువ్వు దాటలేవు. ఇదనైనా స్థానిక సంఘాన్ని మేలుకొల్పవలసింది. ఈ పాఠాలను దయచేసి గమనించండి. ఇట్లాంటి మత్తును మునిగిపోయి ఉన్నారు. మనది ఒక మత్తు. అది ఏం మత్తులో ఆ మత్తును వీడడం కోసమే అదిగో భార్యాభర్తలు ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండకూడదో ఇదిగో సవ్యంగా నేర్చుకుంటున్నామో దాన్ని పఠించమని మా ప్రియులు బోధకు ఏంటంటే సంఘానికి వచ్చే ప్రతి భార్యాభర్తలను మేము ప్రోత్సహిస్తున్నాము, గెంజుకుంటున్నాము. అందులో నేర్పిస్తున్న పాఠమే ఇది. కలిగి ఉండవలసిన మత్తు ఏదంటే ఇదే. మీ ఇంట సంఘం ఉందా? అనేక ఆత్మను రక్షిస్తున్నావా? అదిగో బోధకునితో జతగడుతున్నారా? మీ భార్యాభర్తలు మీ సంఘానికి వచ్చేవాళ్ళు, మీ భార్యాభర్తలు సంఘానికి వచ్చే మీ భార్యాభర్తలను ఒకసారి గమనించు. వారు బోధకుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వారై ఉన్నారా? అదిగో ఆనాడు ప్రవక్తలకు ఏం చేశారటనైనా? ఎలీషా ప్రవక్తకు ఏం చేశారు? ఒక దంపతులు తమ ఇంటి మేడ మీద ఒక రూము కట్టి అనేనా ఆ రూములో కావలసినటువంటి పీటను, బల్లను, పరుపును అన్నిటిని సమకూర్చి దేవుని యొక్క మాటలను చెప్పి వచ్చే వారిని ఆదుకున్నటువంటి ఒక భార్యాభర్త కనబడుతున్నారు. ఇందులో మునిగి ఉండండి. మీ సంఘంలో ఎంతమంది భార్యాభర్తలు ఉన్నారు బ్రదర్? ఇలాగూ ఈ కోణంలో నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు, నీ ప్రాణం తీసేవాళ్ళుగా ఉన్నారా? ఏదో జతకట్టి నీ పని చేయించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఇది కలిగి ఉండవలసిన మత్తు. ఈ మత్తు నేర్పించిన సోదరా, ఊరికి ఇవన్నీ సమయం అయిపోతూ ఉంటేను కాలము నేరికి నిద్ర మేలుకుంటే మీరు ఇంకా మత్తులుగా ఉండేటది ప్రేరేపిస్తున్నారు తప్ప కలిగి ఉండవలసిన మత్తును గురించి వారికి నేర్పించటం లేదు. అందుకు చక్కటి భార్యాభర్తలుగా మీరు మత్తు కలిగి ఉండమని చెప్తున్నటువంటి మాటను మేము నేర్పిస్తున్నాము. అందుకనైనా ఇందులో ఆలోచించినటువంటి 2 పాఠాలు మీ ముందు దృష్టిలో ఉంది. ఆల్రెడీ వీడియోలో కూడా ఉంది. మీరు మరలా కూడా మీకు షేర్ చేసాము. ఒకవేళ రాని వారు ఎవరు ఉంటే కూడా వినండి. ఈరోజు ఆలోచించవలసిన అదే పాఠంలో ఏనైనా యోగ్యురాలు తన పెనిమిటికి
సంఘములో యోగ్యురాలుగా మీరు ఉండండి. అట్టి భార్యాభర్తలు కలిగి ఉండవలసిన మత్తు, వాళ్ళు యోగ్యులుగా కలిగి ఉండవలసిన పని ఏదో సంఘంలో నేర్పిస్తున్నామో ఇది నేర్చుకోండి. ఈ మత్తులో మునిగి ఉండండి. ఇదిగో వారమంతానైనా మీ బాధ అంతా మాకు తెలుసు. ఈ భార్యాభర్తల బాధలు చూసానైనా పిల్లలకి ఫీజు కట్టాలి, చూసారా, వెంటనే ఫీజులు కట్టించేసేయాలి, ఎగ్జామ్స్కి కూర్చోబెట్టాలి, ఇంట్లో కరెంటు బిల్లు, ఇంట్లో ఫుడ్ బిల్లు, ఏదైనా పప్పు ఉప్పు కాయగూరల బిల్లు, సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటి నిమిత్తమై ఇందులో మునిగిపోయారే తప్ప ఇది వద్దంటం లేదు. ఇవే జీవితం అనుకునేసి ఉన్నటువంటి ఈ మత్తుల నుంచి వారిని విడిపించి ఆ మత్తులో అపూర్వమైన మత్తు ఏదయ్యా కలిగి ఉండవలసిందంటే సాక్షాత్తు దైవ రూపాన్ని కలిగి ఉండవలసిన మత్తును గురించి భార్య అంటే ఎట్టు ఉండాలో, భర్త అంటే ఎట్టు ఉండాలో వారికి నేర్పో. అది నేర్చుకోండి భార్యాభర్తలారా. అందుకే కదా మీకు ఈ పాఠాలన్నీ కూడా చెప్పబడుతూ ఉంది. ఇందులో చెప్పినటువంటి మాట అద్భుతంగా చూడండి. భార్యాభర్తలు ఎలా ఉండాలో యోగ్యురాలుగా ఉండుని. యోగ్యము అన్నటువంటి పదానికి అర్థాలు నేర్చుకుంటూ దాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తున్నాము. యోగ్యురాలు అంటే అర్థం ఏంటంటైనా ఏమన్నా తగినది, అది తగినదా భార్య, దేనికి తగినది, దేనికి తగినదై ఉండాలి నేర్చుకుంటున్నాము, అది పాటించడానికి ఇష్టపడుతున్నాము. నెంబర్ 2, ఉపాయం కలిగినదయ యోగ్యురాలంటే అపాయం వచ్చినప్పుడల్లా కుటుంబాన్ని కాపాడే ఉపాయం కలిగినటువంటి భార్యగా ఉండవు. చూసారైనా. ఇక 3వది నేర్పు కలిగినది. యోగ్యురాలంటేనే నేర్పు ఉండాలి, కుటుంబానికి కాపాడుకునే నేర్పతి కలిగిన వారి, ఏదైనా ఎక్స్పీరియన్స్ కలిగిన దానిగా ఉండు. ఈరోజు చదివిన లేఖన భాగంలో ఏమంటున్నాడు ఆయన, భార్య దొరికిన వానికి, ఏ భార్య దొరికిన వానికి, అదే యోగ్యురాలంటే ఏమేమి ఎత్తుతుందో, నాకు తగిన భార్య, వెరీ గుడ్. ఉపాయం కలిగిన భార్య, ఓకే. 3వది నేర్పగలిగిన భార్య, ఓకే. 4వది శక్తి కలిగిన భార్య. ఇది యోగ్యురాలంటే అర్థము. ఇలాంటి భార్య దొరికిన వానికి, దొరికిపోయిందయ్యా వాడికే, ఏదైనా మేలు. అయ్యా నిజంగా భార్య దొరికితే మేలు దొరుకుతుంది నాయనా. చాలామందికి తెలియదు. భార్య దొరికిన వానికి ఏమి దొరుకుతుందట, మేలు. వెంటనే విడాకులు ఇవ్వాలంటున్నాడు అంటే వాడి అర్థం ఏంటైనా వాడికి ఏం తెలియట్లేదు, మేలు అంటేనే తెలియట్లేదు. వాడు ఒక మేలు వాళ్ళకు పొందుతుంటాడు. అట్టటి ఆమె కూడా విడాకులు తీసేసుకోవాలి, నేను ఆమె దగ్గర నుంచి బయటపడిపోవాలి అని అంటున్నారని అంటే వీరు తెలుసుకున్న విషయం ఏదంటే మేలు అంటే ఏదో తెలియట్లేదు వీళ్ళకి. సరే పోనీ మేలు అంటే మీరేమని చెప్తారు నాయన? మేలు అంటే ఏది బాబు? ఏమా మేలు అంటే ఏందైనా? భార్య దొరికిన వానికి, ఆల్రెడీ దొరికిపోయింది మీకు భార్య, ఏమేమి మేలు దొరికింది చూడండి. ఎంత 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 ఉందో, ఎంత మేలు దొరికానంటే ఆ దేవుడు ఏమైనా అబద్ధం చెప్తాడా? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మాటలు ఏమాత్రం అబద్ధమో ఉండదు. నువ్వు దిద్దుకోవాల్సిన, నువ్వు మార్చుకోవచ్చేమో కానీ రా బాబు, దేవుని వాక్యములకు నువ్వు మారు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే బైబిల్ని దిద్దేసి ట్రై చేస్తున్నారు. దిద్దుకోవాల్సింది బైబిల్ని కాదు, నీ మైండ్లో ఎక్కించేసావే రాంగ్గా దానిని. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ చక్కగా, ఏం మేలు తగినది అయితే నీకేం కలిగినట్టు? మేలే కదా నీకు తగినది, నీ దేవునికి తగినది. ఇది నిజమైన మేలు, అవునా కదా? ఇక్కడ మేలు అని అంటే 2 రకాల మేలు ఉన్నాయి. ఒకటి ఏ మేలునైనా శరీర సంబంధమైన మేలు, ఇంకొకటి ఆత్మ సంబంధమైన. ఇప్పుడు భార్య దొరికిన వానికి ఏం మేలు? ఆత్మ సంబంధమైన మేలు దొరికిందని అర్థం. ఆత్మ సంబంధమైన మేలు ఏవి? ఎక్కడెక్కడ ఆత్మ సంబంధమైన మేలు కూడా ఎక్కడెక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది మేలు? శరీర సంబంధం మేలు ఏది? శరీర సంబంధం మేలు అది చెప్పండి, ఆ తర్వాత ఆత్మ సంబంధం చెప్తారు. శరీర సంబంధమైన మేలు భార్య దొరికిన వానికి, శరీర సంబంధమైన ఏమేమి మేలు దొరికిందైనా భార్య దొరికిన వాళ్ళకి? అన్నం ఒకడు ఎవరు వండి పెట్టినావు? నువ్వే వండుతున్నావా చక్కగా? ఎవరైనా హోటళ్ళంతా ఎవరైనా వండేదే? క్యాటరింగ్ అంతా ఎవరు చేసేది బాబు? ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఇద్దరికి ఉండడమే గొప్పవాళ్ళు. నలుగురికి చెప్పినామంటే మొహం ఎత్తి చూస్తారు, ముందు చెప్పదు వండేది కాదు. ఇంకేది మేలు? పెళ్లి చేసుకున్నాం మేము, భార్య వచ్చింది మాకు, మేలు కలిగిందంటే శరీర సంబంధంగా మీరు ఏ మేలు చూపించగలుగుతారు?
వెరీ గుడ్. సంతానము, వెరీ గుడ్. సంతానం తీసుకొస్తారు అంటే వారి జనరేషన్స్ను పెంచుకోవటానికి. వెరీ గుడ్. తర్వాత బాబు, తర్వాత ఇంకేం మేలు? సరే, తోడు అంటే ఆశకు తోడు. వెరీ గుడ్. ఆశలు తీర్చేదానికి, వాంఛలు తీర్చడానికి తోడు. వెరీ గుడ్. తర్వాత తెలుసు కానీ చెప్పరు దొంగలు మీరు. ఇంకేం మేలు ఉన్నాయి? కట్నం తేలేదా? మేలు. ఆమె వచ్చిన వెంటనే వేలాది శేషం అన్నీ మాకు కలిసి వచ్చింది అంటారా లేదు నాయనా? ఇవే మేలు అనుకున్నారు. అది ఏ రకమైన మేలు? కేవలము. కానీ ఆత్మ సంబంధ మేలు ఎక్కడెక్కడా? భార్య ఎక్కడెక్కడ మేలు ఎక్కడెక్కడికి మేలు కలిగిస్తుంది భార్య నీకు దొరికితే అని అంటే, నెంబర్ 1 ఎక్కడైనా నీ ఆత్మకు మేలు కలిగేటట్టు, అదిగో సాటి అయినా సహాయము. నీ వ్యక్తిత్వ నిర్మాణానికి, నీ ఆత్మిక వ్యక్తిత్వ నిర్మాణానికి సహాయకురాలు ఎవరైనా ఉన్నారంటే, అట్లాగా నేను లేదు అని ఒకవేళ మీరు తలిస్తే తల్లి ఇప్పుడే మారిపోండి. మీ భర్త ఆత్మలు, నీ ఆత్మ, మీ పిల్లల ఆత్మ, వారిని ఏనైనా దేవునికి తగిన రీతిగా మార్చగలిగినటువంటి బాధ్యత యోగ్యురాలకు ఉంది. దాన్ని ఆయన ఏమన్నాడు? ఆయన 3వ పాయింట్లో నేర్పగలిగినది. చూద్దరు ఈరోజు ఆ పాఠం ఉన్నాం. ఇది మేలంటే అది భర్తకు నిజంగా మేలు. అది భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఏదైనా సంఘములో ఉండటకు భార్య మేలు చేస్తుంది. సంఘములో వారు వచ్చి ఉండాలంటే ఖచ్చితంగా అది భార్య మీద, భర్త మీద ఆధారపడి ఉంది. సంఘములో వారికి మేలు జరుగుతుంది. ఇక చచ్చిపోతారు. సంఘం అయిన తర్వాత ఏందైనా చచ్చిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుంది? మేలు. ఎక్కడ చచ్చిపోగానే ఎక్కడికి పోతారు నాయనా? ప్రస్తుతానికి దేవుని నమ్మిన వారందరూ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పరదేశుకి. దేవుని నమ్మని ఆత్మలన్నీ ఎక్కడికి పోతాయి? అంటే ఇప్పుడు చెప్పిన నేను కరెక్ట్గా నీ భార్య తోడుగా ఉండి సంఘంలో నేను నడిపించి, కుటుంబంలో నేను నడిపించుకొని నీ వ్యక్తిత్వానికి దోహదపడింది కనుకని చచ్చిపోంగా కూడా నీకేం కలుగుతుంది? పరదేశకు వెళ్ళి మేలు కలిగిస్తుంది నీ భార్య. అమ్మా నేను పరదేశకు పోయానంటే, మనకంటే భార్యల కంటే ముందు చచ్చిపోయిన భర్తలందరూ వెళ్ళి హ్యాపీగా అక్కడ ఏమని చెప్తుంటారంటే, అమ్మో నా భార్య వల్ల నేను ఎక్కడికి వచ్చాను. ఈ మాట చాలామంది చెప్పట్లా. మా భార్య వలన బైక్ కొన్నాము, మా భార్య వలన కారు కొన్నాము, మా భార్య వలన ఇల్లు కొన్నాము. ఓరి ఎన్ని రోజులు చెప్తుర్రు ఈ మాట చెప్పంటారా? ఇది భార్య. నీ భార్య దోహదపడిందా పరదేశకు వెళ్ళడానికి, సంఘానికి వెళ్ళడానికి? నీ భార్య సహాయపడిందా? అది కదా నిజమైన మేలు. ఈ మేలు తలపెట్టండి అయినా మీరు కూడా దయచేసి. నేను మీరు అన్నం వండకపోతే పర్వాలేదు, హోటల్ తెచ్చుకుంటాము. ఒకసారి ఓపిక తెచ్చుకుని కూడా వండి పెట్టుకుంటాము. బట్టలు మేము ఉతకపోయినా పర్వాలేదైనా మిషన్ తెచ్చుకుని ఉతికిత్తుకున్నాము, ఆరేసుకుని ఎంతసేపు ఆరేసుకుంటాము. ఇవి కాదు తల్లి. మీ వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడండి దయచేసి. ఇదిగో కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన నడిపించు. కుటుంబంలో ఉన్నవారందరికీ, ఏదైనా పిల్లలందరికీ నువ్వే బోధకుడివే, నువ్వే టీచర్వే, నువ్వే మంచి ఉపదేశకురాలివే. భర్తను నీ కండిషన్లు తెచ్చుకొని మంచిగా అతనికి తోడుగా ఉండి, వ్యక్తిత్వం కొరకు, సంఘంలో చేసే పనుల కొరకు అతనికి తోడుగా ఉండి మేలు చేయు. ఇది మంచి భార్య, మేలు చేసే భార్య. అదిగో పరదేశకు వెళ్ళడానికి భార్య ఫస్ట్ దోహదపడుతుంది. వెరీ గుడ్. ఆ తర్వాత ఏమైపోతావు బాబు? ఆ తర్వాత ఏమవుతుంది? ఆత్మ యేసు ప్రభు 2వ రాకడలో ఏమవుతుంది? నేను పునరుద్ధానం. 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. ఏ పునరుద్ధానము? తీర్పు పునరుద్ధానము, జీవ పునరుద్ధానము. జీవ పునరుద్ధానం అవడానికి కారణం ఎవరినైనా నీ భార్య దోహదపడుతుంది. ఇది భార్య అంటే మేలు. నిజంగా మేలు దొరికిందంటే ఊరికి అన్నాడు దేవుడు. అదిగో నువ్వు పునరుద్ధానం అయ్యేటప్పుడు ఆ పునరుద్ధానానికి ఆమె భూమి మీద ఉన్నప్పుడు ప్రయాసపడ్డ ప్రయాస అదనైనా జీవ పునరుద్ధానాన్ని నేను ఎందుకున్నావు. తర్వాత లేచేసిన తర్వాత ఏమవుతుంది? మరల దేవా ఎక్కడికి వస్తారా? లేచిన వెంటనే అంటే పునరుద్ధానం అయినట్టు ఎవరు వచ్చారని అర్థం. యేసుప్రభు రాగానే కదా పునరుద్ధానాలు జరుగుతాయి. యేసుప్రభు సింహాసనం కూర్చున్నప్పుడు 2 లైన్లు ఉంటాయి అక్కడ. ఏ లైను? కుడి ఎడమ. ఏడ నిలబడతావు? దయ వలన ఏ లైన్లో ఉంటావు? దయ కుడి లైను. చర్చికే పోవద్దు అని ఒకవేళ భార్య చెప్పి పెంచిందనుకో నిన్ను, ఎడమ లైన్కి రారా? ఎవరు? దేవదూతలు వచ్చి నిలబడా, నువ్వు నీ భార్య మీరందరి ఎడమ లైన్లో నిలబడండి. అయ్యో భార్యలారా ఎంత పెద్ద యేసు ప్రభు తీర్పు దినమందు కుడి పార్శ్వం మేము ఉండాలంటే అది మీ దగ్గరే ఉందని అంటే మీరు యోగ్యురాలు కాకుండా ఏమంటారు చెప్పునైనా మిమ్మల్ని? ఎంత పెద్ద పని ఉందని తెలిసి ఉంటే నేను పెళ్ళి చేసుకున్నాను ఒక ఆమె. అదేనా
మీరు పెళ్లి చేసుకోవాల్సింది ఎందుకు తల్లి? ఈ టెన్షనే టెన్షను. వండి పెట్టడం టెన్షను, బట్టలు ఉతికి పెట్టడం టెన్షను, పిల్లలను కనేసిందంట, పిల్లల్ని ఏమమ్మా ఏంటర్రా ఇదేనా పెద్ద సమస్య మీకు? అది కాదు, నీ కుటుంబం అంతా పాతాళ లోకానికి వెళ్లకుండా చూసుకోవడం తల్లి, అది నీ మీద ఆధారపడి ఉంది. సరేనా? ఎవరైతే జాప్యం చేస్తూ ఉంటారో వారు కుడి పక్కన నిలవలేరు. కుటుంబ ప్రార్థన లేదు, బైబిల్ చదవరు, అర్థమైనా సత్క్రియలు చేసుకోరు, సంఘానికి రారు, ఆరాధనలు కలవరు, సత్క్రియలు చేయరు. ఇలాంటి భార్యలు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ భర్త వారి పిల్లలందరూ ఏ లైన్లో ఉండాలైనా రాసి పెట్టుకుని కావాల్సి ఉంటే తీర్పు దినం ముందు మీ ఆత్మలు ఎడమ లైన్లో నిలబడతాయి. సరే, కుడి లైన్లో ఒకవేళ ఉంటే తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా ఎక్కడికి స్వతంత్రించుకోండి. నిత్య రాజ్యమును అనేది ఏదైనా పరలోకమును స్వతంత్రించుకోండి అంటే పరలోకానికి వెళ్ళి చేరడానికి ఎవరయ్యా సహాయమో? అందుకే ఆమెకి ఏమని పేరు? సాటి అయిన సహాయము. అబ్బా ఎంత మేలు జరిగింది చెప్పినాను ఇప్పుడు. ఇది భార్య దొరికిన వానికి ఏమి దొరికాను అని. ఒకవేళ భార్య వెరీ గుడ్, ఆమె పనులు ఆమె చేస్తూ ఉందే, కింద అన్నాడు చూడండి ఆయన, ఒకవేళ దానంతా పొందుకోకపోతే ఏమన్నాడు బ్రదర్? భార్య దొరికిన వానికి మేలు దొరికను, అట్టివాడు యెహోవా వలన ఏం పొందినవాడు? అనుగ్రహం పొంది ఉంటేనే ఈ మహాభాగ్యము. దేవుడు అనుగ్రహమే నీకు ఉందనంటే ఎవరు దొరికేశారు నీకు? భార్య, ఏ భార్య? మేలు, ఎన్ని రెక్కల మేలు? భూమి మీద మేలు, మరణముల మేలు, పాతాళలోకముల మేలు, లేచే పునరుద్ధానముల మేలు, పరలోకముల మేలు. 5 దిక్కుల మేలు నీకు జరగాలి అని అంటే నీకు అనుగ్రహం ఉండాలిరా బాబు. ఎవరు దొరకాలని? ఇతనైనా మీ కెపాసిటీ. ప్రతి స్త్రీ ఇది నీ స్ట్రాటజీ. దీన్ని నువ్వు ఆలోచించాలి. మేము కుటుంబాన్ని నడిపే నౌకలము. ఎవరు నౌకను నడిపేది? క్యాప్టెన్. అతను హోమ్ మంత్రి, నువ్వు హోమ్ మినిస్టర్. ఇంగ్లీష్లో ఏమన్నారు? హోమ్ మినిస్టర్. అదేసే నేను హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అంటే హోమ్కి ఎవరు నువ్వా? మినిస్టర్ అంటే 4 కార్లు ముందు 4 కార్లు వెనక బాడీ గార్డులు ఉన్నారా వాళ్ళు అనుకున్నారా? అది కాదు. మినిస్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే సేవకుడు, సేవకురాలు. ఇప్పుడు చెప్పినైనా, ఇప్పుడు భార్య అంటేనే అర్థం ఏంటైనా? సేవకురాలు, కుటుంబకు సేవకురాలు. నిన్న చదివాం కదా, ఆమె ఏమేమి పని చేస్తుందో, ఆ కుటుంబం కొరకు ఆ స్త్రీ ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో గత బోధలు మనం చక్కగా విన్నాము. దయవుంచి యోగ్యురాలుగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. నిజమైన భార్య ఇటాటి దొరికితే వారికి అనుగ్రహమే, దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. అందుకని ఈ అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీరు ఏం చేసి ఉండాలి నాయనా? పెళ్ళి కాని వాళ్ళు, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళని వదిలేండి. ఇంకా ఇప్పుడు పెళ్ళి కావాల్సినటువంటి ఎవరైనా ఉంటే ఇలాంటి అనుగ్రహం కావాలని మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ఏమని? నాకు మంచి భార్య, నా తీర్పులను దాటించే భార్య, నా కుటుంబాన్ని అంతా దేవా నీ వైపుకి మళ్ళించే మంచి భార్య నాకు ఇవ్వు తండ్రి. ఇది నేను ఈ పాఠం అంతా ముందే తెలుసుంటే బాగున్నాయన. మీరేం అడగాలి తల్లి? పెళ్ళి కానిటువంటి అమ్మాయిలు మీరేమని అడుగుతారు దేవుణ్ణి? మంచి డాక్టరు, లాయరు, కలెక్టరు వీడిని నువ్వు తండ్రి, అదేనా? అవే కాదు నాయన మీరు కోరాల్సిందే. మీ అనుగ్రహాన్ని పొందుకొని ఉన్నాడు చూడు, అట్లాంటి వాడిని నాకు ఇవ్వ తండ్రి. మంచి కుటుంబంగా కట్టబడని, మా బాధ్యతను మేము నెరవేర్చని. చూశారు నాయన, నువ్వు అడగాలి, ఏనా అడగాలి. అట్లాంటి వారికి అట దేవుడిచ్చే అనుగ్రహము. అందుకేనైనా భార్య దొరికిన వానికి మేలు దొరికను అని అన్నప్పుడు, అదిగో ఆ మేలును గురించి యోచించి ఆలోచించి చేసేది యోగ్యురాలు. ఆ యోగ్యురాలు ఏం చేస్తుందట నాయన? ఏమిదట ఆ యోగ్యురాల కంటే అర్థం? మూడవది నేర్పగలిగినది. నేర్పు అంటే ఏందైనా? ఏదమ్మా నేర్పు అంటే? నేర్పుగలిగినది అనే పదమునకు అర్థం ఏంటంటే సామర్థ్యము కలిగినది అని అర్థమట.
తమరా ఏముందటనైనా సామర్థ్యము కలిగినటువంటి స్త్రీ. ఏంటంటే సామర్థ్యం ఉందనైనా మీకు? అది ఏమో సామర్థ్యం, సామర్థ్యమే ఉండదు కొంతమందికి. సామర్థ్యం అంటే నమ్మకము, సామర్థ్యము అని అన్నారు. ఓకేనండి. ఏమేమి ఉండాలి? నమ్మకము, సామర్థ్యము గలవానికి పనిని అప్పగించండి అని తిమోతికి పౌలు గారు లెటర్ రాశారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది అది. సామర్థ్యం లేని వారికి చూసారనైనా ఎంత పెద్ద పని అయినా అదిగో ఆడబడి ఉంటుంది. పాట పాడు అని అన్నాం అనుకో, నా వల్ల కాదు ప్రార్థన చేయి అంటాం, నా వల్ల కాదు అంటే ఏమని అర్థం? వాళ్ళకి ఏమి లేవు, సామర్థ్యం లేదు. భర్తని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉందా నీకు? అప్పుడు కదా పెళ్లి చేయాలి, బాగుంటుంది. హ్యాండిల్ చేయలేని ఆమె వచ్చింది అనుకో, నేను ఎట్లుంటుంది నేను కుటుంబము? అదిగో సామర్థ్యం రాని బిడ్డలు కానీ సామర్థ్యం ఉందనైనా 12 ఏళ్ళకి లవ్ అంట. 12 ఏళ్ళకి లవ్ చేసుకుని తీసుకెళ్ళిపోయింది ఆయన్ని. పోగానే 2 బిడ్డలు కనేసింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది నాయనా? ఏనా? హాస్పిటల్కి. ఏమని నడుము జారిపోయింది, ఏమండి నిలబట్టలేదో, ఏమయ్యానంటే డాక్టర్ మొహం మీద కొడతారు తీసుకొచ్చి. ఏ ఏజ్లో మనం పెళ్లి చేసేది? బిడ్డలను కనవలసిన స్థాయికి వచ్చినప్పుడు ఆమెకి పెళ్లి చేస్తే బాగుండింది కదా. ఇప్పుడు తీరని రోగం వచ్చింది. ఇదిగో ఈమెకి ఏదైనా బతుకంతా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు బెడ్ మీద ఉండాలా అని పంపిస్తాడు డాక్టర్. బింది మోయకూడదు, నీళ్ళు ఎత్తకూడదు, బిడ్డను సంకలో పెట్టుకోకూడదు. ఇవన్నీ ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. దీనికి అర్థం ఏంటైనా సామర్థ్యం లేక చేసిన పనులు. ఇది శరీర సంబంధంగా ఓకే. దేవాది దేవుని పనిలో సామర్థ్యం లేకుండా చిన్నటువంటి స్త్రీ పాటే పాడదు, సామర్థ్యం లేదు. ప్రార్థనే చేయదు, సామర్థ్యం లేదు. బైబిలే చదవదు, సామర్థ్యం లేదు. సరైన సత్క్రియ చేయదు, సామర్థ్యం లేదు. కుటుంబాన్ని నడిపించుకోదు, సామర్థ్యమే లేదు. పిల్లలకు ఉపదేశం చేయదు, సామర్థ్యమే లేదు. భర్తను నడిపించుకోదు, సామర్థ్యమే లేదు. కుటుంబాన్ని నడిపించుకోలేదు, సామర్థ్యమే లేదు. కుటుంబాన్ని కాపాడే యోగ్యత లేదు, సామర్థ్యమే లేదు. ఇట్లాంటి సామర్థ్యం లేని వాడిని ఎంతమంది కావాలో చూపిస్తాను నేను. కానీ మన సంఘం అలాంటి వాళ్ళగా ఉండకండి తల్లి. యోగ్యురాలుగా ఉండడం అంటే మీరు సామర్థ్యములు కలిగిన వారై ఉండడం అని అర్థము. అందుకే స్త్రీ అని పేరు. స్త్రీ అంటే అర్థమైంది. స్త్రీ అనగానేమి? స్త్రీ అనగా అదిగో పురుషుని కలిగినది, అనగా పిల్లలను కలిగినది, చూసారా, అత్తను కలిగినది, మామను కలిగినది, తోడు కోడలను కలిగినది. ఈ స్థాయి అంతా వస్తే ఆమెని స్త్రీ అనేది. వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా స్త్రీలే. ఈ పిల్లలు ముందు కూర్చున్నారే, ఈ పిల్లలు స్త్రీ అందుమా, ఆడపిల్లలు అందుమో. ఎందుకంటే వాళ్ళు ఎవరు కాదు, ఇంకా స్త్రీలు పరిపక్వతకి ఇంకా రాలేదు, సామర్థ్యం వాళ్ళలో లేదు. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేస్తే ఎంత ఘోరం అయిపోతుందైనా పరిస్థితి తారుమారైపోతుంది. ఇప్పుడు చెప్పినైనా సామర్థ్యం ఉండేదాన్ని యోగ్యురాలు అనాలి, సామర్థ్యం లేని దాన్ని యోగ్యురాలు అనవేందైనా చూస్తే చాలామందికి తెలియని విషయము. దేవుని పనిలో సామర్థ్యం లేని వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అదిగో చూస్తారా, నేను వారానికల్లా మళ్ళీ విడాకులు తీసుకుంటారు. నెలకే విడాకులు, 3 నెలలకే విడాకులు, సంవత్సరానికల్లా ఒకరికొకరు చూసుకోరు. కారణం ఏంటంటే సామర్థ్యం లోపము. చెత్తకి ఇంటికి పనికిరారు, భర్తకి పనికిరారు, చూసారా, కుటుంబానికి పనికిరారు, దేవునికి అసలు పనికిరారు. ఒకవేళ ఈ సుగుణాలకు దూరంగా ఒకవేళ ఉండి మీకు పిల్లైపోయి ఉంటే ప్లీజ్ తల్లులారా మీరు రండి, సామర్థ్యమని పెంచుకోండి. ఇదే పాఠము. ఈ వారం అంతా మీరు ఉండవలసింది యోగ్యురాలకు తగినటువంటి 3వ అర్థంలో మీరు సామర్థ్యం కలిగిన వారుగా ఉండండి. దాన్ని వివరిస్తూ చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సంఘంలో ఉన్న వారందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు, మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము ఎవరి వలన కలిగింది? అబ్బబ్బబ్బబ్బా, అది దేవుని వలన కలిగినది. అంటే మీకు సామర్థ్యం కావాలంటే మీరు ఎవరిని అడగాలి తల్లి అని అడగమంటున్నాను నేను. మీ ఇప్పుడు అడగండి, ఎందుకు ఇప్పుడు దేవుడు దీన్ని దేవా మాకు సామర్థ్యం ఇవ్వు అంటే ఏంటి? నేను సామర్థ్యం అంటే
సామర్థ్యం అంటే ఏందైనా నేర్పు. నాకు మంచి నేర్పు కలిగించు, నాకు నేర్పించు తండ్రి. మాకు మంచి నేర్పు కావాలి, కుటుంబాన్ని ఏల్పే నేర్పు నాకు కావాలి. సరేనా? మంచి నేర్పు ఉంటేనే కదా సామర్థ్యం అంటారు దాన్ని. డాక్టర్ ట్రైనింగ్ అయ్యి వచ్చారు, ఇంజక్షన్ ఏమని ఇంజక్షన్ చేతికి ఇచ్చినారు అనుకో, కొంతమంది గట్టిగా ఉనికిపోతూ ఉందనుకో, నేను ఇంజక్షన్ కరెక్ట్గా వేయగలరా? 90 డిగ్రీ సైడ్ యాంగిల్లో పెట్టి వేయాలా? నేరుగా వేస్తే వేసినాడు అనుకో, నేరు ఏడబ గుచ్చుకుంటుంది అయినా ఏముకు గుచ్చుకుంటుంది. అవునా సార్? ఎంత ఇబ్బంది పడుతుంటారు, తెలియని వాళ్ళు గుచ్చేస్తుంటారు. కొంతమంది చూడండి, ఇక్కడ ఐవీకి ఎక్కించమని ఇవాళ నన్ను అయితే పొడిచి చంపేసినారు నాయన. ఇంత గాయాల నాకు ఈ ప్రాంతాల్లో. ఎందుకనంటే 2-3 సార్లు అయినా పొడవుందే, కరెక్ట్గా పొడవలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు నాయన. కొంతమందిని చూడాలి, నొప్పి కూడా అనిపించదు, అంత ప్రశాంతంగా దింపేసి ఎప్పుడు బ్లడ్ తీసేసి ఉంటారు. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇటు వణికే వాడిని ఎత్తుకోపోయి ఆపరేషన్ చేయడానికి కత్తి ఇస్తే సరే, దీనికే ఇంత ఆశ్చర్యపోతున్నారే. ఒక నిండి జీవితాన్ని పరలోకానికి తీసుకువెళ్ళే బాధ్యత దేవుడు మీ చేతిలో పెట్టుంటే మీరు ఎంత సామర్థ్యం కలిగిన వారై ఉంటేనో. నాయనా, మీ భర్తను నరకానికి పంపించాలన్నా మీరే, మీ పిల్లలను పరలోకానికి పంపించాలన్నా మీరే. అంటే కుటుంబం అంతా నీ మీద ఆధారపడింది అన్నటువంటి ఇంత జ్ఞానం కలిగి ఉన్న యోగ్యురాలువా నువ్వు. ఈ యోగ్యతను మీరు కలిగి ఉండండి. దానిని చెప్తున్నాను, సామర్థ్యము. దాన్ని నేర్పు. అంటే నేర్పు ఎట్టొస్తుందనైనా దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్స్పీరియన్స్. నేర్పగలిగినది, ఎక్స్పీరియన్స్ కలిగినది. పదే చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో గుణవతి లేదా యోగ్యురాలు, ఇదిగో గొప్పగా తన పనిని చేయడానికి నేర్పగలిగినది అయి ఉండు. కుటుంబానికి ఏం అవసరమైనదో గుర్తించేది నేర్పగలిగిన స్త్రీ. కుటుంబాన్ని చూడనటువంటి వారు, దేవుణ్ణి చూడనటువంటి వారికి నేర్పరే ఉండదు. ఒక నేర్పగలిగిన స్త్రీని చూద్దాం. అయితే నేర్పగలిగిన స్త్రీ ఎవరిని చూపించగలుగుతామో ఒక్కసారి వాక్యంలో చదివితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి అయితే చూడైనా, ఈమె నేర్పు కలిగినది, ఈమె సామర్థ్యం కలిగినదని నిరూపించుకున్నటువంటి గొప్ప తల్లి పాత నిబంధనలో. అయ్యా, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడనైనా 12వ వచనం వరకు. 10వ వచనం నుంచి అందరూ చర్చికి వచ్చారు. అంటే ఆనాడు అందరికీ మందిరానికి వెళ్ళారు, వీళ్ళు కూడా మందిరానికి వెళ్ళారు. మందిరంలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నాయనా, మీరందరూ ఏమని కోరుకుంటారో, ఏమని కోరుకుంటుందో ఒకసారి చూద్దాం. ఈమె నేర్పతి ఏ విధంగా ఉందో ఒక్కసారి పరీక్షించండి. మనం కూడా ఇక్కడ చాలామంది స్త్రీలు వచ్చున్నారు మందిరానికి. చూడు, ఎలాంటి నేర్పం కలిగిన వారై, ఎలాంటి సామర్థ్యం కలిగిన వారై ఉన్నారో ఒకసారి చూడు. నీ ప్రార్థనలో ఏం సామర్థ్యం ఉందో, ఈమె ప్రార్థనలో ఏం సామర్థ్యం ఉందో ఒకసారి చూడైన విషయాన్ని. ఏమని బ్రదర్? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన హన్నా అనే నాకు కలిగిన శ్రమలను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు ఏమిస్తే మగ పిల్లోని ఇస్తే వాని తల మీదకి అన్నిటికీ శౌరపు కత్తి రానియక వాడు బ్రతుకు దినములన్నింట నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. నాకు మంచి నేర్పరి ఉంది ఈ పనిలో. నేనెవరిని? నేను మంచి సామర్థ్యం కలిగిన వారిని. నేను బిడ్డలను కని పెంచి దేవునికి ఇచ్చే సామర్థ్యం ఉందా తల్లి నీకో? ఇది నిజమైన సామర్థ్యం అంటే, ఇది నేర్పు అంటే నీకు. ఈ నేర్పు చాలామందికి లేదు. కన్నామా వదిలేసామా. కన్నారు, ఎవరైనా కంటారు నాయన. కనేది కని పెంచు. అది
కానీ పెంచడం అంటే మేమేం పెంచకుండా దారిలో వదిలేసాం, దారిలోనే వదిలేసాం. చాలామంది తల్లులు పెంచి ఎక్కడికి వదిలేశారు నాయన? అదిగో రోడ్డు మీద వదిలేశారు. ఇంకో మాట చెప్పనా, నరకంలో వదిలేసావు, పాతాళలోకంలో చిక్కుకునేలా చేసావు. నిన్నెవరు కనమన్నారు? అప్పుడప్పుడు పిల్లలు తల్లులను చూసి అంటున్నారు, నిన్నెవరు కనమన్నారు నన్ను? ఎందుకని ఫీజు ఇవ్వలేదట, ఎందుకని ప్యాకెట్ మనీ ఇవ్వలేదట, ఎందుకని బైక్ ఇవ్వలేదట, ఎందుకని సరేనైనా సామర్థ్యం లేదు, ఎందుకు కన్నావే? శరీర సంబంధమైన దానికి ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే దేవుని యొక్క పని కొరకు జత చేయబడ్డ మీరు మిమ్మల్ని దేవుడు అడగడా? తల్లి ఇచ్చింది ఇద్దరు బిడ్డలను నువ్వు ఎలా పెంచి దేవునికి ఇవ్వాలి? ఈ సామర్థ్యం నీకుందా? ఇదిగో ఈ తల్లికి ఆ సామర్థ్యం ఉంది. ఇదో ఎంత నేర్పరిగా ప్రార్థన చేస్తుందో. బిడ్డలు లేకుండా అందరూ అల్లాడుతున్నారు. బిడ్డలు లేక చాలామంది వచ్చి ఉన్నారు ఆ శిలోహ ప్రార్థనా మందిరానికి. ఈమె కూడా వచ్చింది ఆ మందిరానికి. అందరూ వచ్చారు, అందరూ నేర్పు లేని వారిగా వెళ్ళిపోయారు. ఈమె నేర్పరితనాన్ని ఒక్కసారి చూడండి, ఈమె సామర్థ్యాన్ని చూడండి. ఇదిగోనైనా అడిగింది పొందుకొని పోతుంది. ఇక ఈ సామర్థ్యం ఎవరికైనా ఉందనైనా? అయ్యా, ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన వారందరికీ బిడ్డలు పోయించుంటారా? అక్కడ మందిరానికి వచ్చి ప్రార్థన చేసి పోయి ఉంటారే వాళ్ళందరికీ బిడ్డలు పొంది ఉంటారా? వారందరూ పొందారో ఏమో నాకు తెలియదు, కానీ పొందింది ఎవరు మాత్రమే. ఎందుకని? ఈమెకి నేర్పరి ఉంది, ఈమెకి సామర్థ్యం ఉంది. ఏంట్రా సామర్థ్యం అని అంటే, దేవుని దగ్గర ఈరోజు గర్భఫలం తీసుకోపోతాను నేను. ఎట్లా తెలుసా? ఎట్లా తీసుకోపోతాను? నాకు ఆ నేర్పరి తెలుసు. నాకు ఏ నేర్పరి తెలుసు అంటే, దేవుడు నా మొర వినేటట్టు నేను చేసుకోగలుగుతాను. ఎట్టంటే నాకు ఆ సామర్థ్యం ఏదనంటే, నువ్వు బిడ్డని ఇస్తే, చూడు ఎంత గొప్పగా ఉంది ఆ మాట, సామర్థ్యం కలిగిన మాట. నువ్వు నాకు కొడుకునే ఇస్తే, కూతురు కూడా కాదు. చూడు ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో. నువ్వు నాకు కొడుకుని ఇస్తే, నీ సేవకురాలైనా నాకు మగపిల్లవాడిని దయచేసితే వాని తల మీదకు ఈ రూల్ చూసారా? ఇది సామర్థ్యం అంటే. నా బిడ్డ తల మీదకి నేనేం చేయను ఎప్పటికీ, ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను యెహోవానగు నీకు వాడిని అప్పగింతును అంటే, ఇప్పుడు ఏ దేవుడు ఇవాడు చెప్పిన ఎంత నేర్పితనం ఉందో. నేను ప్రార్థిస్తే నా దేవుడు అట్టే ఇచ్చేయాలి దాన్ని. ఎందుకనంటే అంత నేర్పరితనం ఉంది నాకు. ఏంటంటే ఆ నేర్పరి, ఆ సామర్థ్యం ఏంటి? నీకే చేస్తాను తండ్రి. ఇప్పుడు చూడండి, ఆమె ఏమని ప్రార్థించిందో. చాలామంది గొడ్రాళ్ళు ఉన్నారు, ఇంకా బిడ్డ లేకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. అయినా గట్టిగా ఆమె దగ్గర ఏం లేదు, సామర్థ్యం లేదు. వాళ్ళన్నీ ఉంటే ఈ మాట ఎందుకు ఇటు దేవుడు? ఏమి మాట అనాలా? దేవుని దగ్గర ఏమని ఒప్పుకోవాలా? గొడ్రాళ్ళుగా ఉన్నటువంటి వారందరూ, బిడ్డ లేకున్న వాళ్ళందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏం తల్లి అంటే, తండ్రి నువ్వు నాకు గర్భఫలం ఇస్తే నేను కని పెంచి మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. ఇప్పుడు బిడ్డ కావాల్సింది ఆమెకా ఆయనకా? ఏమా బిడ్డ కావాల్సింది ఎవరికి తల్లి? దేవుడికి బిడ్డలు కావాలనే విషయం తెలుసుకున్న సామర్థ్యురాలు ఎవరు? ఎందుకు ఇవ్వండి ఆయన చెప్పు. ఈ ప్రార్థన చూస్తే దేవుడు అప్పుడే ఇచ్చేసినట్టుంది బైబిల్లో. నా ప్రియమైనటువంటి సోదరి, ఒకసారి ఈ విషయాన్ని అంతా గ్రహించండి. యోగ్యురాలంటే అర్థం నేర్పగలిగిందనైనా దేవుని దగ్గర నువ్వు అడిగితే ఆయన ఇవ్వకుండా ఉండకూడదనైనా. అలాంటిది అడగగలగరా మీరు? మీ కుటుంబం కొరకు, ఇదిగో నా మంచి భర్తని ఇవ్వు, ఆ భర్తను నేను పోషించి అతని పిల్లల ద్వారా నేను అతన్ని పరలోకానికి నేను తిరిగి నీకు అప్పగించుకుంటాను తన్ని అని అడిగితే, నీకు మంచి భర్తను ఎందుకు ఇవ్వడు తల్లి? మనం ఏమని అడుగుతాం తెలిసినైనా? అందంగా ఉండాలి స్వామి, అంతేనైనా? అందంగా ఉండే భర్తని ఇవ్వు. ఆ తర్వాత శాలరీ. ఇప్పుడు మైకి పెట్టి ఎవరేంటో అడుగుతున్నా, అమ్మ ఎట్ట 3 కావాలమ్మా నీకు అని అడిగితే, ఎట్టండి 1,50,000 తీసుకురావాలట. దేన్ని? శాలరీ 1,50,000. ఆ తర్వాత మంచి ఇల్లు ఉండాలా, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, మంచి అందగాడుగా ఉండాలా, ఆ తర్వాత మంచిగా సిగరెట్లో కాల్చాలా, నరకాల నన్ను. ఇట్టా కోరుకుంటారు. ఇదిగో నాకు కోరుకో తల్లి. నేను ఒక మంచి పాఠం చెప్తున్నది మీకు దేవుడు. సామర్థ్యం కలిగిన స్త్రీ నేర్పిస్తూ ఉంది. ఒకసారి ఏమైనా చూడండి, నేను ఎంత అద్భుతంగా ప్రార్థన చేసిందో. దేవుడు ఆ మొరను కూడా ఇటు తిప్పుకోలేకపోయాడు. నాయన చూసారా, తన చెవుని ఇటాట నేను వినడం అనేటట్టు లేదు ఆ కోరికలు. సామర్థ్యం అది. దేవుని నిలబెట్టి పొందుకుంటారు కొంతమంది. సరే, యోబు ప్రార్థించిన, దానియేలు ప్రార్థించిన,
సిస్టర్, అటు ఇటు తప్పుకోలేదు దేవుడు. అది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాలు అయ్యి సింహ బోన్లు వేసేసి ఉంటే ఆ వారానికి దానికి ఏం బెటరంట, వారం దాకా అన్నం పెట్టకుండా ఉన్న సింహం వచ్చేసి ఇప్పుడు ఏదైనా పడితే ఎట్లుంటుంది అయినా, ఏదైనా ఆహారం వచ్చి పడిందనేది 5 నిమిషాల్లో మింగేస్తుంది దాన్ని. అట్లాంటి సమయంలో ఎవరిని వేసారు ఎత్తుకోబోయి? ఎంత అంటే నిలబెట్టేసుకున్నాడు. సూర్యుడా అట్టాగిపోవాలి, నువ్వు చంద్రుడా అట్టాగిపోవాలి. ఎంత ధైర్యం నన్ను వీళ్ళకి, ఎంత సామర్థ్యం నైనా వీళ్ళకి. ఆయన కొరకు బ్రతికితే నీకున్న నేర్పరితనం అదే. ఎందుకు ఇవ్వకూడదు వీడికి అనుకోవాలి దేవుడు. ఆ నేర్పరి మీకే ఉంది తల్లి. మంచి భర్తను అడగండి, ఆయన తెలియకుండా అడగండి దయచేసి. అలాగే మంచి పిల్లలను అడగండి. ఆ పిల్లలను కూడా నా కోసం కాదు తండ్రి, నేను వెళ్ళిన ప్రతి చోటకి పిల్లలు లేకుండా ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఆలోచనలు ఇదే. అందరూ అవమానిస్తున్నారు సార్, అన్నీ ఉన్నాయి సార్, మాకు ఏమి లేదు. ఇప్పుడు ఏం పోవాలమ్మా నీకు? గొడ్రాలు అన్నటువంటి ఆ మాట తొలగించేటట్లు దయచేసి. బిడ్డలు కావాలని కూడా కాదు, చూసారా? అదే ఆలోచించండి. నీ సామర్థ్యం అది కాదు తల్లి, ఇవ్వు తండ్రి. ఆ బిడ్డని పెంచి పాలు విడిచేలోపు నీకు తీసుకొచ్చి ఇస్తాను. ఇది సామర్థ్యము, దీనిని నేను ఏర్పరితనము. పెంచి ప్రార్థన చేసిందా మందిరంలో? అందరు గేలు చేశారు. ఎవరు కూడా? బోధకుడు కూడా, యాజకుడు కూడా. ఏలి ఏమంటున్నాడైనా? తాగేసి ఏయ్ అని అన్నాడు. ఇంతకీ ఎవరు ప్రార్థన వింటలేదు దేవుడా? ఏలి ప్రార్థన కూడా దేవుని వినలేదు, కానీ అక్క ప్రార్థన వింటున్నాడు. అంత సామర్థ్యం కలిగిందా? బోధకుని ప్రార్థన కూడా వినకుండా త్రోసి పుచ్చేసి నీ ప్రార్థన వినగలుగుతున్నాడంటే అట్టాటి అక్కలు, అట్టాటి బిడ్డలు ఆడపిల్లలుగా ఉన్నాడు ఆయన. వీళ్ళమ్మ యోగ్యురాలంటే. ఇట్లాంటి వారు దొరికితే ఇక ధన్యం కాకపోతే భర్తకి ఇంకేముంది చెప్పునైనా? అది దేవుడు అనుగ్రహించే వరం, అనుగ్రహం. చెత్త పనికి మాలినటువంటి విషయాలకంతా అలిగిపోవడం, పనికి మాలిన విషయానికంతా దూరం చేసుకోవడం, పనికి మాలిన విషయానికంతా నా ఏమన్నా దేవాది దేవుని వదులుకోవడం వద్దనైనా. మీరు ఎప్పుడు దేవుని మీద అలక్కండి. ఆయన స్త్రీలకి నేను చెప్పే గొప్ప అపూర్వమైనటువంటి వరం ఏదని అంటానంటే, మీరు దేవుని మీద అలక్కండి దయచేసి. ఆయన మెప్పించే ప్రయత్నం చేయండి. సామర్థ్యం కలిగిన వారిగా దేవుని ఎదుట కనబడండి. ఏమి తెలుసు ఆమె సామర్థ్యం అంటే? అదే నేను ఆమె పోయి ప్రార్థన చేసింది, ప్రార్థన పోయిందట. ఇంటికి పోయిన వెంటనే భర్తతో కలిసాను అని ఉంది. నాయన కలిసిన వెంటనే ఆ రోజు నిలబడిపోయిందట గర్భము. చెప్పిన ప్రకారమే బిడ్డను కన్నది. బిడ్డను కని పాలు మానిపించే రోజే. చూసారా? 28 వచ్చింది ఆయన, 28 వచ్చిన చదువు, మొదటి అధ్యాయము. కాబట్టి నేను ఆ బిడ్డను అదిగో యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను. యెహోవాకు ఎవరినైనా ప్రతిష్ఠిత చేయబడిన ప్రవక్త, ప్రవక్తగా యెహోవా కొరకు ప్రతిష్ఠ చేసి పెంచింది నైనా తల్లి. నీ బిడ్డను ఏమవ్వాలని పెంచుతున్నావు తల్లి? నేను డాక్టర్, లాయర్ అవ్వాలని నేను వద్దంటలేదురా, అది సెకండరీ. మొదటిది దేవుని దగ్గర దేవునికి ఏమని అడుగుతావు? నీ బిడ్డని నాకు ఇవ్వు బిడ్డ. ఆ బిడ్డని ఎట పెంచాలి? సరే, ప్రవక్త. నువ్వు ప్రతిష్ఠించే ప్రవక్తవా? నువ్వు నీ బిడ్డ ప్రవక్తనా? నీ కూతురు ప్రవక్తియా? చూసారా ఎంత బాగుందో? ఇట్లాంటి నేర్పరితనం నీకుంటే దేవుని దగ్గర అడుగుతుంటే అది మంచి నేర్పరితనం. ఆ నేర్పిక అర్థం చెప్తున్నాము, అది సామర్థ్యం దేవుని దగ్గర పొందుకుంది. అంతేకాదు, చెప్పినట్టే జీవితాంతం పెంచింది. నైనా ఎక్కడైనా సమయాలు తప్పిపోయిన ప్రవక్తగా కనిపిస్తున్నానైనా? నో, సత్యంత వరకు ఆయన ఎవరినైనా రిటైర్డ్ కాని ప్రవక్త. నో రిటైర్మెంట్. దేవుని యొక్క పనిలో నో రిటైర్మెంట్. దేవుని యొక్క సేవకి ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుందనైనా? మీరందరూ రిటైర్డ్ అయిపోతారు. మీరు చేసే ఉద్యోగాలలో ఏ రోజు అయినా 60 62 అప్పుడా 62కా 62 కల్లా మీరు ఏమైపోవాలా సుధబాబు? రిటైర్డ్ కావాలని జాబ్ ఏది తెలుసా? నువ్వు నడిపిస్తున్నావు గూగుల్ మీట్, అది నో రిటైర్డ్. నువ్వు ఎట్ట ఒప్పుకున్నావు నాకు తెలియదు దాన్ని. అది చచ్చంత వరకు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం.
దేవాది దేవుని పనులు ఎవరైతే అలా ఇమిడి ఉన్నారో వారందరికీ ఒక వరమర్రా బాబు. ఇది రిటైర్డ్ లేని బతుకు, ఇది అపూర్వమైన బతుకు. సత్యంత వరకు చేసే పని ఏదైతే ఉందైతే అది దేవుని పని మాత్రమేనైనా మనకి ఇవ్వబడింది. అటు మంచి భార్యలుగా, అటు మంచి భర్తగా ఉండండి. నో రిటైర్మెంట్ కలిగినటువంటి పని. చచ్చిపోయేంత వరకు కూడా ఏదైనా పడకల మీద నుండి కూడా దేవుని పని చేసినటువంటి వారిని మనం బోల్డ్ మందిని బైబిల్లో చూడగలము. పడక మీద ఉండి కూడా దేవుని పని చేసిన అక్కలను బోల్డ్ మంది మనం చూడగలము. ఆ తల్లి చూడనైనా చచ్చిపోయేంత వరకు తన కొడుకును పెంచగలిగిన సామర్థ్యం కలిగింది. కొంతమంది మాట ఇస్తారు బిడ్డ లేనప్పుడు, చూసారా? మాట ఇచ్చేసిన తర్వాత కొద్ది రోజులకి ఏం చేస్తానైనా, బిడ్డ పుట్టిపోతే మాట మార్చేస్తానైనా. బిడ్డని పెంచుంటే కుక్క అనుకుందంట, ఈ చలికి తట్టుకోలేక ఉదయం కాలం ఏం కొనేయాలా, చలి రాత్రి అంతా చలికి గిరిగిరిగా ఉనికి ఉదయం కాలం ఏం కొనాలనిందంట. ఏమా స్వెటర్, దుప్పటి, స్వెటర్ ఏదో కొనాలనుకుందట. ఉదయం ఎండకు వస్తుంది, ఉదయం రాగానే సూర్యుడు వచ్చేసాడు. ఏమనుకుందట, అమ్మ ఎంత మోసపోయానబ్బా. ఎందుకని ఎండకు వచ్చేస్తుంది, ఎండకి ఎవరైనా దుప్పటి కప్పుకుంటారనైనా. మళ్ళీ రాత్రికి వస్తే ఈ కొంతమంది బతుకులు రాత్రికి వస్తే స్వెటర్ కొనాలా, ఉదయం వచ్చి వద్దు, బిడ్డ వద్దు, బిడ్డ కావాలా, రాత్రి అంతా ప్రార్థన, ఉదయం వచ్చే బిడ్డ వద్దు. ఒకవేళ ఇచ్చిన బిడ్డను ఆయన కొరకు పెంచుతారన్న మాట తప్పిపోతారు మీరు. ఇదే తప్పట అంటే మీకు ఏమి లేదు నైనా, నో సామర్థ్యము అంటే మీకు మంచి నేర్పితనం లేదు. చాలామంది మాట తప్పిపోయి ఉంటారు. సరే ఉద్యోగం ఇవి తండ్రి, అందులో నీకు భాగం ఇస్తానని చెప్పి ఎంతమంది అంటుంటాము, అని ఉంటారు కూడా. కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మాట తప్పిపోయారు. ఎదుగా సామర్థ్యం లేకుండా మాట. దేవుడు వినడా? ఇది దేవుడు చూడనుకుంటున్నారా? పొరపాటున ఆయన నువ్వు ఏ మాట మీద ఉన్నావు ఆ మాట దయచేసి అదే మీద నిలబడు. అన్న ఎక్కడ తప్పిపోలేదు నాయన. తను అనుకున్న ప్రకారమే పాలు విడిచిన రోజు అంట బ్రదర్ 28 అదే కింద చదవండి. సామర్థ్యం గలవాడిగా పెంచి అప్పగించి పాలు మానిపించిన తర్వాత అతను ఇంకా చిన్నవాడై ఉండగా ఓకే వచ్చాను వచ్చి నా ఏలినవాడా నేనే అదే అప్పుడే విన్నాడు. ఇదిగో యెహోవా అతనికి నేను ప్రతిష్ఠ చేయుచున్నాను. చెప్పిన ప్రకారమే తీసుకొచ్చి అట్టే ఇచ్చేసింది. ఇచ్చిన ప్రకారం ఆ బిడ్డ కూడా పెరిగాడు. నేను ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చూడకుండా పోయింది అనుకున్నారు. మరలా పరిగెత్తుకుంటూ వచ్చారు. రేయ్ ఏలు కొడుకులాగా ఉన్నారేమో ఇక్కడ మందిరంలో, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. చూసారా, మందిరంలో పెరిగిన వాళ్ళు ఏమో చెడిపోయారు. నేను మందిరంలో పుట్టి పెరిగిన వాళ్ళేమో చెడిపోయారు. మందిరానికి వచ్చి అద్దెకి బతుకుతున్నవాడేమో దేవుని కొరకు నమ్మకంగా బతికాడు అని అంటే కారణం, బతికాడు అంటే కారణం ఏంటైనా తల్లి సామర్థ్యము. తిమోతి ఎంత సామర్థ్యం ఎక్కడరా నీకు? మీ అవ్వయిన లొయ్యలోని దగ్గరను మీ అమ్మ దగ్గర దొరికిందా ఇది? మంచి సామర్థ్యం గల అవ్వలో ఏ రాజుకి 7 బిడ్డలట. ఈ సొల్లు కబుర్లు అవ్వలో కూర్చోబెట్టుకునేసి లేఖనాలను కథల రూపంలో చెప్పు తల్లి. నీ బిడ్డలకి మంచి మనవరాలు దొరికింది, మంచి మనవడు దొరికాడు, చెప్పగా పట్టుకోగలిగినటువంటి సమూయేలు లాంటి వాడు ఉన్నాడు, చెప్పగా చేయగలిగినంత తిమోతులాగా ఉన్నారు, ఎపఫ్రొదిలాగా ఉన్నారు, పౌల్లాగా ఉన్నారు. ఇట్లాంటి బిడ్డలకు నువ్వు అవ్వగా ఉన్నావే, ఇంత మహాభాగ్యమా నీకు? నువ్వు యోగ్యురాలు. ఏదైనా బిడ్డలైనటువంటి మనవరాలని పెంచలేని అసామర్థ్యం కలిగినటువంటి అవ్వలు ఉన్నారు నాయన ఈరోజు. అర్థం ఇది అవ్వాలంటే అదేనైనా దేవుడు కోరుకుంది. ఏం అస్సలు సామర్థ్యం ఏంటి తెలుసా బాబు? అసలు నిజంగా ఈమెకి సామర్థ్యమే అంటే అర్థమేంటి తెలుసా? ఈ డిగ్రీ మనుషులు ఇవ్వకూడదు ఆమెకి. చూడండి ఆయన 2వ అధ్యాయం 20వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అస్సలు సామర్థ్యం అని చెప్తున్నాడు చూడండి దేవుడు. యెహోవా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా
యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలి తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. నాన్న ఎన్నో వచ్చాను, ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయము. ఓకే, చదువు. రైట్. ఆమె గర్భవతి అయి ఏమైనా అండర్లైన్ చేయండి. 3 కుమారులను 2 కుమార్తెలను, మొత్తం ఎంతమంది అయినా 5 ప్లస్ ఆయన 6 సంతానం, 1/2 డజను. ఇక చెప్పాలంటే ఇశ్రాయేలు సగం ఇలా ఎవరికి అన్నట్టు, లేయాగా అన్నట్టు సగం మందిని 6 కన్నది. ఇదిగో మిమ్మల్ని మీకు కూడా అలాంటి దీవెన ఇచ్చింది. సరేనా? ఇది సామర్థ్యం అంటే. దేవుడు ఎంతమందిని ఇచ్చి ఉన్నా ఆమె ఏం చేసి ఉండగలదు బాబు? ఎంతమందిని ఇచ్చినా ఆమె ఏం చేయగలదు? అదే సమూయేలులాగే పెంచగలదు, సమూయేలును పెంచగలదు, అలాంటి క్యారెక్టర్లను పెంచగలదు. అది నేను సామర్థ్యం అంటేనో. ఆ సామర్థ్యం కలిగిన ఆమెకి ఏమని పేరు? మంచి నేర్పగలిగినది. అంటే అర్థం ఏంటైనా యోగ్యురాలు. మీరు యోగ్యురాలు అంటే ఇప్పుడు చెప్పినైనా ఇదేంత ఈ 3 పాయింట్లకే మనకేం అర్థం అవుతుందని అంటే, అబ్బో ఇది ఎంత కష్టమో. అవునా కదైనా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అవ్వడం ఎంత భయంకరమైన కష్టం ఉందో స్త్రీలకు కూడా. ఇది ప్రయాసపడితే ఓకే, నీ కుటుంబాన్ని ఇలా కట్టుకోగలిగినావంటే. ఇది కొత్త నిబంధనలో ఒక హక్కు ఉంది, చూసి తొందరగా ముగిస్తాను. చూడండి, కొత్త నిబంధనలో ఏదైనా ఒక అపూర్వమైనటువంటి స్త్రీ, యోగ్యురాలుగా కనబడుతున్నటువంటి స్త్రీని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుంచి దయచేసి చూడండి. అయినా 15వ వచనం వరకు చదువు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుంచి. అప్పుడు లుదియాను దైవభక్తి గల స్త్రీ వాక్యాన్ని వినుచూ ఉండెను. ఆమె ఊదారంగుని పొడినము తొయితైరు పట్టణస్థురాలు. అండర్లైన్, ప్రభువే వచ్చి ఆమె హృదయాన్ని తెరుస్తున్నాడు అంటున్నాయన. చూడవు ఎంత బాగుందో. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన, అంటే బోధకుడు చెప్పిన మాటలను బట్టి ఆమె ఏం చేసింది? ఆయన లక్ష్యం ఉంచి ఆమెయు, అండర్లైన్, ఆమె వరకు ఉండిపోయేదే. నో, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలిగిన దానని మీరు, పౌలు గారు, మీరు ఎంచితే దయచేసి మా ఇంటి, ఇది నేర్పుతుంది. బోధకుని ఇంటికి అతి సులువుగా తెప్పించుకోగలిగిందే. నా ఇంటికి వచ్చి ఉండండి, సత్యవాక్యాన్ని మా ఇంట్లో నుంచి పోయి చెప్పండి సార్. అదిగో ముందు ఏందనంటే మా ఇంటినే రక్షించుకున్నాను సార్. ఈమె సామర్థ్యం ఏదనంటే ఆమె కుటుంబాన్నే రక్షించుకోగలిగింది. ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం అంతా రక్షించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగింది. ఇంకా చెప్పాలంటే చూశానైనా, ఇప్పుడు బోధకుడు తన ఇంట్లో ఉంటే ఎట్లుంటుందైనా? బోధకుడు వాళ్ళ ఇంట్లో కాపురం ఉన్నాడు అనుకో, ఎట్లుంటుంది అంటావు? ఏం లాభం అయినా బోధకుడు ఇంట్లో ఉంటే? బోధకుడు మీ ఇంట్లో ఉన్నాడు అనుకో, కాపురము, ఏం లాభం? ఒక చిన్న లాభం చెప్పరాదా? ఇప్పుడు వాళ్ళు తెలియకనే వాళ్ళ ఇళ్ళల్లో ఇల్లు కట్టించారా? ఎలీషాకి ఆమె ఎందుకు కట్టించింది? తర్వాత ఆమె విధవరాలు, సారెపతి విధవరాలు ఎందుకు ఆశ్రయం ఇచ్చింది? ఇది ఈయనకి ఎందుకు ఆశ్రయం ఇస్తుంది అంటుంది. ఎందుకు చెప్తుంది? వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? బోధకుడు ఇంట్లో ఉంటే ఏమైనా అవకాశం, ఏమైనా ఆశీర్వాదము? అది ఏంది? డౌట్ వచ్చినప్పుడల్లా పోయి అడగొచ్చు. నా కొడుకు అది అర్థం కాదు, కాసేపు చెప్పరా సార్, అన్నం చెప్పదా? హలో అన్నం అయిపోద్ది, సంగతి చేస్తానా? సరే, దేవుని వాక్య పని నిధిని తీసుకొచ్చేసి నీ ఇంట్లో పెట్టుకోవాలనుకున్నావు. ఇంతకంటే నేర్పగలిగిన స్త్రీ ఇంకెవరైనా ఉన్నారా? ఓదారంగు ఇప్పుడు నమ్మేదేమే అది చెప్పినైనా ఎట్టుంది ఈమె? అది కాదు లిస్టు. తన కుటుంబాన్ని మార్చుకోగలిగినది. ఈరోజు అలాంటి భార్యలు అరుదునైనా దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతికించాలి, తమ కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆలోచించేవారే కదా యోగ్యురాలు. అందుకే ఇది అరుదైన వాళ్ళు.
ఎలుదియా చూశానైనా, నీవు నా ఇంటిలో ఉన్న వారందరినీ రక్షించడానికి నువ్వు నా ఇంటికి వచ్చి ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి, నా కుటుంబం నుంచి వాక్యం వెళ్ళాలి. అది సరే, ఆ ప్రాంతం అంతా అవి తీసుకువెళ్ళి చెప్పింది ఈమె ఇంట్లో కూర్చొని పౌలు గారు. నా ప్రియ సోదర సోదరి, నిజమైన సామర్థ్యము నమ్మకం అంటే ఇదేనైనా. అలాగే ఇంకో కుటుంబాన్ని చూస్తే 16వ అధ్యాయంలో కనపడతాను ఆయన. 11వ అధ్యాయం 14 చూడండి, తర్వాత 16వ అధ్యాయానికి వెళ్దావు. 11వ అధ్యాయము 14వ వచనం, అపోస్తల కార్యమే, అపోస్తల కార్యములో 11వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని అక్కడ చర్మకారుని ఇంట చేర్చుకొని తన ఇంట్లో వాక్యాన్ని పెట్టుకొని ఇదిగో కొరినేలి అన్న వారి కుటుంబానికి పంపుతూ ఉన్నాడు. ఆ ఇంటి కుటుంబము, ఆ ఇంటి యజమానురాలు ఎంత గొప్పదో. చర్మకారుని ఇంట పౌలు వచ్చి దిగి ఉన్నాడు, సరే పేతురు దిగి ఉన్నాడు. పేతురుని అక్కడి నుంచి దయచేసి ఇక్కడికి రమ్మని పిలుచుకొని దేవదూత హెచ్చరిక ద్వారా కొర్నేలికి చెప్తే కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కాదు బాబు, వాళ్ళ ఈ కుటుంబం ఎంత సామర్థ్యం కలిగిందో చూడండి. ఆయన బంధువులు ఆయన వచ్చే లోపే ఇద్దరు పని మనుషులను పంపించి పేతుర్ని ఇంటికి తీసుకొచ్చుకునే లోపే ఏం చేశాడు ఆయన వీళ్ళిద్దరు కుటుంబస్తులు బంధువులను పిలిపించేసుకున్నారు, ఫ్రెండ్స్ని పిలిపించుకున్నారు, అందరూ కూర్చోబెట్టి సభలాగా ఇంట్లో కూర్చోబెట్టేశారు ఆయన. ఇంకా పేతురు వచ్చి దిగడమే, ఆ కుటుంబానికి అంత వాక్యం చెప్పడమే. ఇంకో అదృష్టం ఏం తెలుసా వాళ్ళకి, ఇదిగో బాప్తిస్మము ఇవ్వకుండానే వాళ్ళు ఏం పొందేసుకున్నారు నాయన, అట్రా బాబోయ్ పరిశుద్ధాత్మను పొందారు నాయన. వీళ్ళు బాప్తిసం పొందకుండా ఆనాడు పరిశుద్ధాత్ముడు 2 రకాలుగా పనిచేశాడు. మొదటి శతాబ్దంలో బాప్తిసానికి సంబంధం లేకుండా వచ్చే ఆత్మ పేరు దిగి ఆత్మ. అదిగో బాప్తిసం పొందిన తర్వాత వచ్చే పరిశుద్ధాత్మ మనలో నివసించే ఆత్మ. ఇదిగో వీళ్ళు దేవుని యొక్క వాక్యమునికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి ఇదిగో నా బాప్తిస్మ పొందటమే లేదు, ఇంకనో దడ 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 దిగింది పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి, కుటుంబంలో ఉన్నటువంటి కొన్నేళ్ళు కుటుంబ సభ్యులందరికీ. ఎంత మహాభాగ్యమో చెప్పు. ఆ తర్వాత బాప్తిసం ఇచ్చారని రాయబడింది అక్కడ. నా ప్రియులు, ఇట్లాంటి సామర్థ్యం కలిగినటువంటి కుటుంబంలో మంచి భర్తలుగా ఉండండి, మంచి భార్యలుగా ఉండండి ఆయన. ఇప్పుడు నేను 16:33 వచ్చిన ఈ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబమే. కుటుంబం అంతా రక్షించుకుంది, బంధువులంతా రక్షించుకున్నారు కొర్నేలి కుటుంబంలో. ఇది ఈ కుటుంబంలో చూడండి 16:33 వచ్చినము జైలర్ కుటుంబము. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగి వెంటనే అతనును అతని ఇంటి వారును, అబ్బబ్బబ్బా ఎంత ప్రోత్సాహం లేకపోతే ఆ ఇంటి ఒక అక్కకి, అందరూ బాప్తిసం పొందేలా చేసుకున్నారు. చూసారేనా? ఎప్పుడు ఇది ఏంటంటే జైల్లో అందరూ మారిపోయిన తర్వాత జరిగిన విషయం ఇది. జైల్లో ఎత్తుకో పౌలుశీలను వేసేసారు నాయన. వారు పాటలతోనే ప్రార్థన చేస్తున్నా కానీ ఏమైంది, సరసాల ఏమైందమ్మా, బ్రద్దలయ్యింది. సరసాలంతా ఏమైపోయింది, బద్దలైపోయి సైనికులందరూ వెళ్ళిపోయారనుకుని కత్తి తీసి చంపుకోకపోయిన వాడు ఇంటికి తీసుకోబోతున్నాడు బోధకుని, చావలసిన వాడు. పౌలు అన్నాడు, ఆపు 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 ఆపు, ఎందుకు నీవు పొడుచుకోవడానికి పోతున్నావంటే, సైనికులందరినీ నేను అప్పగించకపోతే అదిగో రాజు ఉరి వేస్తాడు నన్ను, నా అధికారి పై అధికారి నన్ను చంపేస్తాడు, వాడు చంపే ముందే నేను చచ్చిపోవడం బెస్ట్ కదా అనుకున్నాను. లేదు, నువ్వు అనుకున్నట్టు సైనికులుగా అయినా ఒకసారి గుర్తించు, మేమెవరము దొంగలము పారిపోలేదు, జైల్లో ఉన్న వారందరం ఎక్కడే ఉన్నాము. ఎంత సామర్థ్యము నమ్మకమునైనా. అట్టయితే మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ రక్షించండి. ఇలాంటి నేర్పితనం వెంటనే మాకు కావాలి, వెంటనే మాకు కావాలి, మా కుటుంబానికి కావాలి, మా బంధువులకు కావాలి. ఇక చదువుకుని ఆయన కాపోసల కార్యం అంతా ఇంక మీరు వెతుక్కోండి. అద్భుతంగా ఇలాంటి గుణవంతులు ఎంతమంది అయితే కనబడతారో, ఎంతమంది గుణవంతురాళ్ళు కనబడతారో. ఇది నేను యోగ్యత అంటేనా, అట్లాంటి మంచి నేర్పగలిగినటువంటి వారిగా ఇది నీ యోగ్యత అని అర్థము. దయ ఉంచి ఆలోచించాలని ప్రేమతో కోరుతూ, మరి మన సోదరిమణులు
ఈ వారమంతా ఈ పాఠాన్ని మనసులో పెట్టుకొని మీరు నమ్మకంగా అంటే మంచి సామర్థ్యంతో మీరు యోగ్యురాళ్ళుగా బ్రతకాలని, మీ కుటుంబాన్ని అంతా మీ చేతికి అప్పగిస్తూ, మీ బంధువుల కుటుంబాలు కూడా మీ చేతిలో ఉందని గ్రహించి మీ ఇంట సంఘమును పెట్టి సత్యవాక్యాన్ని ప్రకటించండి. నేను వినేవారు మాత్రమే కాక అదిగో చెప్పేవారుగా కూడా మిగిలిపోక ఒక ఆత్మను రక్షించేవారుగా, అదిగో దేవాదేవుడు కోరుకున్నట్టు అదిగో సంఘములో చేర్చే విధంగా ఒక్క ఆత్మను రక్షించే యోగ్యురాలుగా మీరందరూ ఉండాలని, యోగ్యుడిగా మీరు ఉండాలని, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.